సో మనకి వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి ఫైనల్గా f is equals to k into x1 minus x2 is the first equation. Second equation వచ్చేసి 0 is equal to k1 into x2 minus x1. ఎందుకంటే ఇందాకటి ఈక్వేషన్ x1 నోడ్ x1 దగ్గర కన్సిడర్ చేస్తాం, ఇది నోడ్ x2 దగ్గర కన్సిడర్ చేస్తున్నాం. ప్లస్ m2 into s square into x2 plus k2 x2 plus b2 s x2. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ఏంటంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అంటాం. మనకి ఇచ్చిన సిస్టమ్కి వచ్చిన ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్ 1 and 2. సో ఈ టూ ఈక్వేషన్స్ని ఫస్ట్ ఫోర్స్ వోల్టేజ్ అనాలజీ తీసుకుంటే, ఇందాక మనం సాల్వ్ చేసిన ఫోర్స్ వోల్టేజ్ అనాలజీలో వి గాట్ some similarities like mass will become inductance, friction will become resistance, spring will become reciprocal of capacitance. Ivi first equation and second equation lo substitute cheste first equation will become v is equal to 1 by c into q1 minus q2. Idi first equation. So దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుని ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ కాబట్టి ఫోర్స్ హ్యాస్ బికమ్ వోల్టేజ్ హియర్ అండ్ k హ్యాస్ బికమ్ 1 by c, x హ్యాస్ బికమ్ q1 and q2. తర్వాత సెకండ్ ఈక్వేషన్లో కూడా సిమిలర్గా రీప్లేస్ చేస్తే we get 0 is equals to 1 by c1 into q2 minus q1 plus L2 s square q2 plus 1 by c2 q2 plus r2 s q2. This is equation number 4. Remember one thing, force voltage analogy lo we use loops. So ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ 3 and ఈక్వేషన్ 4 ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని లూప్స్ డ్రా చేస్తాం మనం. In each loop we have a loop voltage. అది ఎలా అంటే ఫస్ట్ ఈక్వేషన్ 3 కన్సిడర్ చేసినప్పుడు అది ఫస్ట్ లూప్ ఈక్వేషన్. ఆ లూప్లో ఏముంది, we have a voltage, a capacitor that is C1. This is the voltage. We have a capacitor C1. అంటే ఒక లూప్లో వోల్టేజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ అ కరెంట్, అది కూడా I1 అనుకున్నాం. సో బేస్డ్ ఆన్ ఈక్వేషన్ 3 ఏంటి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. V is equals to 1 by c into q1 minus q2. Let us consider 1 by c1 into q1 minus q2. So voltage V, q1 minus q2 అని వచ్చింది అంటే ఇట్ మీన్స్ there is a difference between two loops. Loop difference ఎప్పుడు వస్తుంది, when we have an intermediate element between two loops. అంటే ఇదొక లూప్, ఇదొక లూప్, ఈ రెండు లూప్స్ మధ్యలో C1 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి దీని పర్టికులర్ రెండు చార్జెస్ q1 మైనస్ q2 అనే టర్మ్ ఎగ్జిస్ట్ అయింది. దట్ ఈస్ వై ఫస్ట్ లూప్లో మనం డిజైన్ చేసేటప్పుడు వోల్టేజ్ పెట్టి కెపాసిటర్ని మాత్రం బిట్వీన్ ద లూప్ మనం పెడుతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిపోయింది, నో ఎల్స్ ఎలిమెంట్ ఈస్ దేర్. తర్వాత సెకండ్ లూప్కి వెళ్ళినప్పుడు 1 by c1 into q2 minus q1 is the first term. ఈ ఫస్ట్ టర్మ్ మనం పెట్టిన కెపాసిటర్తో కోయిన్సైడ్ అయిపోయింది. సెకండ్ టర్మ్లో ఏముంది, ఇండక్టర్. సెకండ్ టర్మ్లో వీ హ్యావ్ అన్ ఇండక్టర్ L2, దెన్ వీ హ్యావ్ 1 by c2 అంటే సెకండ్ కెపాసిటర్, తర్వాత ఒక రెసిస్టర్. ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్ అండ్ రెసిస్టర్, ఈ మూడింటిని సెకండ్ లూప్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. సో వి కీప్ అన్ ఇండక్టర్ హియర్. మన ఇష్టం, ఇండక్టర్ ఇక్కడైనా పెట్టొచ్చు, ఆల్స్ లెఫ్ట్ సైడ్ అయినా పెట్టొచ్చు. బట్ సీ దట్ ఆ ఇండక్టర్, ఈ పర్టికులర్ ఇండక్టర్ ఓన్లీ సెకండ్ లూప్కి మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి కీప్ ద ఇండక్టర్ హియర్, ఇట్ గోస్ ఇన్ టు ద ఫస్ట్ లూప్ ఆల్సో. మనకి అలాంటి ఇండక్టర్ కాదు కావాల్సింది, వీ నీడ్ ఓన్లీ ఇన్ ద సెకండ్ లూప్. తర్వాత వి గో టు ద రెసిస్టర్ పార్ట్. రెసిస్టర్ కూడా కన్ఫైన్డ్ ఓన్లీ టు ద సెకండ్ లూప్. ఓకే, తర్వాత కెపాసిటర్ కూడా ఓన్లీ సెకండ్ లూప్. సో దిస్ ఈస్ ద లూప్
we need first loop, second loop, loop 1, loop 2. ఈ లూప్లో ఉండే కరెంట్ I1, ఈ లూప్లో ఉండే కరెంట్ I2. సో ఫోర్స్ వోల్టేజ్ అనాలజీలో మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రమ్ ద గివెన్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, ఈ గివెన్ కంట్రోల్ సిస్టమ్ని వి కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఈక్వివలెంట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఫోర్స్ వోల్టేజ్ అనాలజీ యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన కంట్రోల్ సిస్టమ్ని ఎలక్ట్రికల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేసాము. దిస్ ఇస్ ద ఎలక్ట్రికల్ నెట్వర్క్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫోర్స్ కరెంట్ అనాలజీ. According to force current analogy, definitions మారుతాయి. For example, mass becomes capacitor, B becomes reciprocal of resistor, K becomes reciprocal of inductance and so on. So, force current analogy లో ఇందాక మనం డిరైవ్ చేసినప్పుడు మనకు వచ్చిన వేరియబుల్స్ని ఇందులో యూజ్ చేస్తాం. సిమిలర్గా కన్సిడర్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఈ ఎలిమెంట్స్ అన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్లో మాస్ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న B ప్లేస్లో 1/R యూజ్ చేస్తాం అండ్ సో ఆన్. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఫోర్స్ కరెంట్ ఎనర్జీ అప్లై చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వి గెట్ I of S is equal to 1/L1 into phi1 minus phi2. ఇది ఈక్వేషన్ 5 at node 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే సిమిలర్గా Laplace transform apply చేస్తే we get 0 is equals to 1/L1 into phi2 minus phi1 because it is at second node plus C2 S square phi2 plus 1/R2 S phi2 plus 1/L2 phi2. ఇది సిక్స్త్ ఈక్వేషన్. ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం రాయాల్సింది లూప్స్ కాదు. ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీలో we use loops but here we use nodes. This is the basic difference between force voltage and force current. Force voltage analogyలో మనం అక్కడ యూజ్ చేసేది లూప్స్, కానీ ఇక్కడ యూజ్ చేసేది నోడ్స్. సో అకార్డింగ్ టు ద ఈక్వేషన్ నెంబర్ 5, ఈక్వేషన్ నెంబర్ 5లో వీ హ్యావ్ I of S. అంటే ఫస్ట్ నోడ్ దగ్గర I of S అనే కరెంట్ ఫ్లో అవుతుంది విత్ ఇండక్టెన్స్ L1 అండ్ ఫ్లక్స్ phi1 and phi2. phi1 and phi2 రెండు ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ నోడ్ దగ్గర వాట్ వి అండర్స్టాండ్ ఇస్ ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ V1 ఉంది, దీనికి ఒక కరెంట్ సోర్స్ ఉంది I of S. సిమిలర్ ఇందాక ఫోర్స్ వోల్టేజ్ అనాలజీలో చేసినట్టే చేస్తాం, డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. ఇండక్టెన్స్ L1 బిట్వీన్ టూ నోడ్స్. ఇందాక ఒక కెపాసిటెన్స్ పెట్టుకున్నాం బిట్వీన్ టూ లూప్స్. ఇక్కడ ఒక లూప్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో కెపాసిటర్ పెట్టాం. బట్ ఇక్కడ నోడ్స్ ఉన్నాయి, సో నోడ్స్ మధ్యలో ఇండక్టర్ పెట్టాలి బికాస్ కెపాసిటెన్స్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ ఇండక్టెన్స్, లూప్ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ నోడ్స్. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 6. ఈక్వేషన్ నెంబర్ 6ని ఒకసారి చూస్తే వీ హ్యావ్ ఇండక్టెన్స్ పార్ట్ L1, ఇదే L1 అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ కెపాసిటెన్స్ C2, రెసిస్టెన్స్ R2, L2, ఇండక్టెన్స్. ఈ మూడు ఎలిమెంట్స్ దే ఆర్ కరెస్పాండింగ్ ఓన్లీ టు ద నోడ్ V2. సో V2 నోడ్ దగ్గర వి స్టార్ట్ విత్ ఇండక్టెన్స్ L2, then capacitance C2, then resistance R2, L2, C2 and R2. Then we join these two to get force current analogous network. This is the simple procedure we follow. ఇక్కడ కూడా సిమిలర్గా ఇచ్చిన కంట్రోల్ సిస్టమ్ని మనం ఫోర్స్ కరెంట్ అనలాగస్ నెట్వర్క్గా కన్వర్ట్ చేసేస్తాం. సో వన్స్ అగైన్ రిపీటింగ్ ఆల్ ద బేసిక్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇచ్చిన మెకానికల్ సిస్టంలో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్స్ ఐడెంటిఫై చేసుకొని ఈచ్ డిస్ప్లేస్మెంట్ని ఈచ్ నోడ్గా తీసుకొని we draw an equilibrium network. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో వాట్ వీ డూ, మనం కన్వర్ట్ చేయాల్సింది ఫోర్స్ వోల్టేజ్ అనలాగస్ నెట్వర్క్ అయితే కన్వర్ట్ ద ఈక్వేషన్స్
into force voltage analogy and draw loops according to that. Or else force current analogy aithe similar procedure, convert the equations into force current analogy and draw nodes. Which we completed force voltage and force current analogous networks.